హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం హైడ్రోకార్బన్స్ లో ఇన్వాల్వ్ అయ్యే హైబ్రిడేషన్ ని డిస్కషన్ చేద్దాం. హైడ్రోకార్బన్స్ అంటే ఏమిటి? కాంపౌండ్స్ కంటైనింగ్ హైడ్రోజన్ అండ్ కార్బన్ ఆర్ నోన్ యాజ్ హైడ్రోకార్బన్స్. హైడ్రోకార్బన్స్ కి ఎగ్జాంపుల్ ఏమిటి? ఆల్కేన్స్, ఆల్కిన్స్, ఆల్కైన్స్, వీటిని మనము హైడ్రోకార్బన్స్ అంటాం. అలాగే ఇంకా సైక్లిక్ కాంపౌండ్స్ వస్తాయి, వాటిలో మళ్ళీ అరోమాటిక్ వస్తాయి. ఓకే, నా ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంత కీ పాయింట్స్ అనేవి. ఒక మాలిక్యూల్లో 4 సిగ్మా బాండ్స్ ఉండి పై బాండ్స్ లేకపోతే దట్ ఈస్ కాల్డ్ sp3 హైబ్రిడేషన్. 3 సిగ్మా బాండ్స్ 1 పై బాండ్ చెప్పానండి. పై బాండ్ హైబ్రిడేషన్ పనికిరాదు. 3 అంటే sp2. 2 sigma bonds, 2 pi bonds. Pi bonds are not counted. 2 means sp hybridation. ఇది ఫస్ట్ గుర్తుంచుకోవాల్సిన పాయింట్. ఒక స్పీషీస్ లో 4 కూడా సిగ్మా బాండ్ పేర్స్ ఉంటే sp3, 3 సిగ్మా బాండ్ పేర్స్ ఉంటే sp2, 2 సిగ్మా బాండ్ పేర్స్ ఉంటే దట్ ఈజ్ sp హైబ్రిడేషన్. లేదండి చూడగానే మేము గమనించాలండి అంటే CH3 అనేది ఇలా టెర్మినల్ లో ఉంటుంది. ఇది ఏ బాండ్ ఫామ్ చేస్తుంది? sp3. లెట్ us కన్సిడర్ కార్బన్, 1 హైడ్రోజన్, 1 హైడ్రోజన్, 1 హైడ్రోజన్. దిస్ ఈస్ ద సింగిల్ బాండ్. నా ఇందులో ఇది సిగ్మా 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 4 సిగ్మా 0 పై బాండ్. కాబట్టి ఇలాంటి మాలిక్యూల్ ఏ హైబ్రిడేషన్ వస్తుంది? sp3. రెండవది సమ్ టైమ్స్ ఇలా CH2 డాష్ అని ఇలా కూడా వస్తుంది. దీన్ని చూద్దాం. దిస్ ఈస్ ద కార్బన్, carbon with single bond, here is the hydrogen, here is the hydrogen. చెప్పండి, sigma 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 sigma. Therefore 4 sigma 0 pi bond. 4 అనగా sp3. అంటే మాలిక్యూల్ స్పీషీస్ CH3 అనే ఉన్నా మధ్యలో CH2 సింగిల్ బాండ్ CH2 లా ఉన్నా దట్ ఈస్ టేకెన్ యాజ్ sp3 హైబ్రిడైజేషన్. sp3 హైబ్రిడైజేషన్. నా sp2 లో CH2 అని వస్తుంది. CH2 డబల్ బాండ్. దీని మీనింగ్ ఏమిటి చూడండి. దాని మీనింగ్ ఏమిటంటే దట్ ఈస్ ద కార్బన్ ఈస్ మేకింగ్ 1 సిగ్మా బాండ్, అనదర్ సిగ్మా బాండ్, హియర్ ఇస్ ద డబల్ బాండ్. సిగ్మా 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 పై బాండ్. 3 సిగ్మా 1 పై బాండ్. పై బాండ్ నాట్ టేకెన్ ఫర్ హైబ్రిడేషన్. 3 మీన్స్ sp2. లేదా ఇదే మాలిక్యూల్ మధ్యలో వచ్చేసి ఇలా వస్తుంది, బాండ్ CH డబల్ బాండ్. దాని మీనింగ్ ఏమిటో చూడండి. బాండ్ కార్బన్ డబల్ బాండ్, హియర్ ఈస్ ద హైడ్రోజన్. సిగ్మా బాండ్ సిగ్మా బాండ్ సిగ్మా బాండ్ పై బాండ్ అంటే 3 సిగ్మా 1 పై బాండ్. కాబట్టి ఇది కూడా sp2 అవుతుంది. సో sp2 క్రిందకి వస్తుంది. నెక్స్ట్ వన్ sp ట్రిపుల్ బాండెడ్ CH గా ఉంటుంది. దీని మీనింగ్ తెలిసింది. sigma sigma 2 pi bond, 2 sigma 2 pi bond, that means 2 means sp hybridation. లేదా ఇదే సమ్ టైమ్స్ ఇలా కనిపిస్తుంది ఈ కార్బన్. ఈ కార్బన్ ని కన్సిడర్ చేసుకుంటే సిగ్మా సిగ్మా పై బాండ్ అంటే ఇందులో 2 సిగ్మా 2 పై బాండ్స్, కాబట్టి ఇది sp హైబ్రిడేషన్. ఇందులో 2 సిగ్మా 2 పై బాండ్స్, సో దట్ ఇట్ ఈస్ sp హైబ్రిడేషన్. సో ఇలా ఈ స్పీషీస్ ని గమనిస్తే మీరు వెంటనే CH3 ఉన్నా కానివ్వండి, CH2 ఇటువైపు బాండింగ్ ఉన్న sp3 అని, డబల్ బాండ్ కనిపిస్తేనేమో sp2 అని, 1 డబల్ బాండ్ కనిపిస్తే sp2 అని, ట్రిపుల్ బాండ్ లేదా 2 డబల్ బాండ్స్ కనిపిస్తే sp హైబ్రిడేషన్ అని గుర్తుపట్టచ్చు. నా క్వశ్చన్ వచ్చేసి ఇలా అడుగుతాను. ఒక క్వశ్చన్ తీసుకుందాం. CH3 CH2 డబల్ బాండ్ CH, C ట్రిపుల్ బాండ్ CH తీసుకుందాం. దీనిలో కన్సిడర్ చేసుకోండి ఎన్ని పై బాండ్స్ ఉన్నాయో, ఇక్కడ ఎలా ఉన్నాయో. ఇక్కడ ఇవన్నీ కూడా సింగిల్ బాండ్సే. సింగిల్ బాండెడ్ హైడ్రోజన్ సింగిల్. దీని మీనింగ్ ఏమిటి? సింగిల్ బాండ్ హైడ్రోజన్, సింగిల్ బాండ్ హైడ్రోజన్, సింగిల్ బాండ్ హైడ్రోజన్, సింగిల్ బాండ్. సో హియర్ 0 పై బాండ్. నా దీనిలో వచ్చేసి సిగ్మా అండ్ పై బాండ్, ఈ రెండు ఆటమ్స్ కి 1 పై బాండ్ ఉంది. నా దీనిలో వచ్చేసి సిగ్మా పై బాండ్ 2 ఆటమ్స్ కి 2 పై బాండ్స్ ఉన్నాయి. తెలుసు మీకు. 0 పై బాండ్ ఉంటే sp3 అండి, 1 పై బాండ్ ఉంటే sp2, ఈ కార్బన్ కూడా sp2, 2 పై బాండ్స్ ఉండబట్టి ఈ కార్బన్ sp, ఈ కార్బన్ sp.
ఇలా మనం sp హైబ్రిడేషన్ ని గమనిస్తాం. మళ్ళా రిపీట్ చేస్తున్నాను. ఫస్ట్ ఏం చేయాలి, మనము పై బాండ్స్ ని గమనించాలి. 0 పై బాండ్, 2 కార్బన్స్ కి 1 పై బాండ్, ఈ 2 కార్బన్స్ 2 పై బాండ్స్. 0 పై బాండ్ అంటే sp3, 1 పై బాండ్ అంటే sp2 2 పై బాండ్స్ కాబట్టి sp హైబ్రిడేషన్. చెప్పండి sp3 ఆర్బిటాల్స్ ఎన్ని డెవలప్ అవుతాయి? 4. sp2 అంటే 1 + 2 అంటే 3 డెవలప్ అవుతాయి. ఇవి 3, ఇవి 2, ఇవి 2. నా క్వశ్చన్ ఎలా అడగొచ్చు మనల్ని? క్వశ్చన్ వచ్చేసి ఇలా అడుగుతాను, రేషియో ఆఫ్ sp, sp2, sp3 కార్బన్స్ అంటారు. ఒక క్వశ్చన్ ఇలా అడుగుతారు, కార్బన్స్ యొక్క రేషియో అంటారు. సో చెప్పండి sp కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఏమో sp కార్బన్స్ ఉన్నాయి, 2 sp కార్బన్స్. sp2 కార్బన్స్ 2 ఉన్నాయి, sp3 కార్బన్ ఒకటి ఉంది. మరొక క్వశ్చన్ ఎలా అడుగుతారు, రేషియో ఆఫ్ sp, sp2, sp3 ఆర్బిటాల్స్ అంటారు. sp3 ఆర్బిటాల్స్ అంటారు. సో ఆర్బిటాల్స్ చెప్పండి sp ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయండి? ఇక్కడ 2 + 2 ఎన్ని ఉన్నాయి? 4. sp ఏమో 2 + 2 ఉన్నాయి, sp3 3 + 3 ఉన్నాయి, sp3 4 ఉన్నాయి. టోటలీ 4:6:4. సో దిస్ ఈస్ ద రేషియో. సింప్లిఫై చేస్తే 2:3:2. అది వేరే విషయం. ఇలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇక లాస్ట్ పాయింట్ ఏమిటంటే, నౌ హైబ్రిడ్ ఆర్బిటాల్స్, టోటల్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఎన్ని అడుగుతారు. టోటల్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అంటే చెప్పండి, sp3 4 వచ్చాయి, sp2 3, మళ్ళీ sp2 3, sp2. సో sp3, sp2, sp2, sp. Totally 7, 10, 14. 14 are the hybrid orbitals. 14 are the hybrid orbitals. The last question is number of pure orbitals involved. How can we find number of pure orbitals involved? Pure orbitals. Pure orbitals are calculated by the formula. Pure orbitals are calculated by the formula. Pure orbitals is equal to number of hydrogens plus 2 into pi bonds. Number of hydrogens and 2 into pi bonds. Tell me any hydrogens ఉన్నాయి ఇక్కడ? 3, 1, 3 plus 1, 4, 5, 6, 1, 2, 3, 3 plus 3, 6. 6 hydrogens plus 2 into pi bonds. ఈ రెండిటికి ఒక పై బాండ్, ఈ రెండిటికి ఒక 2 pi bonds. Totally 3. So 6 plus 6 means 12. So pure orbitals 12. Last question ఏమిటంటే, ratio of hybrid orbitals to unhybrid orbitals. Hybrid orbitals to unhybrid orbital అంటారు. హైబ్రిడ్ ఆర్బిటాల్ ఏమో 14 వచ్చాయి, అన్హైబ్రిడ్ ఏమో 12 వచ్చాయి. రేషియో 7:6. ఇలా క్వశ్చన్ అడగడానికి అవకాశం. నా ఇంకో క్వశ్చన్ ని మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Now we take one more example. Let us take CH3, CH2 taken 2, CH double bond CH. Here again double bond CH, CH3 like that. Now CH2 taken 2 means we have to expand this one. CH3, CH2 is repeated for 2 times. CH double bond, C double bond, CH, CH3. Clear? Now find out the pi bonds here. How many pi bonds are there? Here 0 pi bond, 0 pi bond. Here also 0 pi bond, 0 pi bond. Now for this carbon 1 sigma 1 pi bond. For this one 1 pi bond. Next one, for this carbon, this pi bond belong to this one and this one also. So the central carbon has 2 pi bonds, whereas this carbon has 1 pi bond. This has 0 pi bond. Clear? Of course 2 pi bonds are common for these 3. Okay, now this is the hybridation of this one is sp3. ఇది వచ్చేసి sp3, ఇది sp3. You know ఇక్కడ 1 pi bond దీనికి కామన్, ఈ రెండిటికి 1 pi bond కామన్ sp2. బట్ ఈ కార్బన్ కి వచ్చేసి 2 pi bonds ఉన్నాయి కాబట్టి sp హైబ్రిడేషన్. ఇది వచ్చేసి sp2,
వేరేస్ ఇది వచ్చేసి sp3. ఇక్కడ నుంచి మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోవచ్చు. నా క్వశ్చన్స్ ఎలా చెప్పుకోవచ్చు అండి? కార్బన్స్ చెప్పండి. రేషియో ఆఫ్ కార్బన్స్ యొక్క రేషియో తీసుకుంటే కార్బన్స్ ఎలాంటి కార్బన్స్ ఉన్నాయి? sp, sp2, sp3 కార్బన్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి. sp కార్బన్స్ వచ్చేసి 1 ఉంది, sp2 1 2 ఉన్నాయి, sp3 కార్బన్స్ 1 2 3 4 ఉన్నాయి. క్లియర్? నా ఆర్బిటాల్స్ అడుగుతారండి. ఆర్బిటాల్స్ sp ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయండి? sp అంటే 2 కదా, రైట్. sp2 ఆర్బిటాల్స్ 3 ప్లస్ 3, sp2 అంటే 1 ప్లస్ 2 అంటే 3 కదా, ఇక్కడ 3 ఇక్కడ 3, సో టోటల్ is 6. sp3 4 4 4 4 4 4s are 16. This is the ratio of orbitals. Next question, hybrid orbitals అంటారు. number of hybrid orbitals చెప్పండి. hybrid orbitals వచ్చేసి కౌంట్ తీసుకుంటే చాలు. 2 ప్లస్ 6 ప్లస్ 16, I think 16 plus 8 అంటే nothing but 24. Now unhybrid orbitals are pure orbitals. Pure orbitals చెప్పాను నేను ఫార్ములా. హైడ్రోజన్స్ ప్లస్ 2 into pi bonds అన్నాను. హైడ్రోజన్స్ కౌంట్ తీసుకోండి. 3 plus 2 5 7 8, this is 9 plus 3 అంటే 12 plus 2 into pi bonds. నా ఇక్కడ పై బాండ్ లేదు, 0 0 0. ఈ రెండిటికి ఈ కార్బన్ ఇటువైపు ఒక పై బాండ్, ఇటువైపు ఒక పై బాండ్, 1 plus 1 2 పై బాండ్స్, 2 పై బాండ్స్ ఏనండి. హైబ్రిడేషన్ కోసమే ఈ పై బాండ్ ఈ రెండిటికి వర్తిస్తుందండి, బట్ దీనికి కూడా ఉందని హైబ్రిడేషన్ చెప్పాం. 12 plus 4 అంటే 16. నా వాట్ ఈస్ ద రేషియో టు hybrid orbital to unhybrid orbital? Unhybrid means pure orbital. So what is the ratio? 24:16, nothing but 3:2. Thus hydrocarbons లో ఉన్న hybridation ఫైండ్ అవుట్ చేస్తాం. The last one is బెంజీన్ యొక్క హైబ్రిడేషన్. బెంజీన్ లో ఏ హైబ్రిడేషన్ దాన్ని బేస్ చేసుకుని బిట్లు అడుగుతారండి. సో బెంజీన్ వెళ్తాం మనం. బెంజీన్ మాలిక్యూల్ యొక్క జియోమెట్రీ ఇలా ఉంటుంది. Now 1 2 3 4 5 6 కార్నర్స్ అండి. డబల్ బాండ్ ఆల్టర్నేట్ డబల్ బాండ్స్ ఉన్నాయి. మీరు ఒప్పుకున్నా లేకపోతే ఇక్కడ కార్బన్స్ అనేవి ఉంటాయి. ఈ కార్బన్స్ లో కార్బన్స్ ఉంటాయి. హియర్ హైడ్రోజన్. క్లియర్? నౌ ఐ కన్సిడర్ వన్ కార్బన్ ఆటమ్ తీసుకోండి. దిస్ ఇస్ ద కార్బన్ ఆటమ్. దీనిలో సిగ్మా 3 సిగ్మా ఉన్నాయి అండ్ 1 పై బాండ్ కనిపిస్తుందండి. 1 పై బాండ్ కన్సిడర్ చేసుకో మనము. సో ఇట్ హ్యాస్ 3 మీన్స్ sp2 హైబ్రిడేషన్ జరుగుతుంది. ఓకే, నౌ sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఎన్నండి? sp2 కార్బన్స్ ఎన్ని చెప్పండి? sp2 కార్బన్స్ 6. sp2 అంటే ఎన్ని ఆర్బిటాల్స్ డెవలప్ అవుతాయి? ఒక్కో కార్బన్ దగ్గర 3 ఆర్బిటాల్స్ డెవలప్ అవుతాయి. సో హైబ్రిడ్ ఆర్బిటాల్స్ చెప్పండి. హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఈక్వల్ టు 6 కార్బన్స్ కదా, 6 కార్బన్స్, 6 sp2 కార్బన్స్. కాబట్టి 6 into sp2 అంటే 3, సో 18 sp2 ఆర్బిటాల్స్ మనకు వస్తాయి. 18 sp2 ఆర్బిటాల్స్ వస్తాయి. ఓకే, నా అన్హైబ్రిడ్ ఆర్బిటాల్స్ లేదా ప్యూర్ ఆర్బిటాల్స్ ఫార్ములా చెప్పాను నేను. అన్హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఎలా కౌంట్ చేయాలి? హైడ్రోజన్స్ ప్లస్ 2 into పై బాండ్స్ అండి. బెంజీన్ లో హైడ్రోజన్ 6, 2 into పై బాండ్స్ 3 అండి. 6 plus 6 అంటే 12. క్లియర్? ప్యూర్ ఆర్బిటాల్స్ వచ్చేసి 12 వచ్చాయి. నౌ ద క్వశ్చన్ వచ్చేసి బెంజీన్ లో రేషియో ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ టు అన్హైబ్రిడ్ ఆర్బిటాల్ అంటారు. బెంజీన్ లో హైబ్రిడ్ ఆర్బిటాల్ కి అన్హైబ్రిడ్ ఆర్బిటాల్ కి ఉన్న రేషియో hybrid orbital to pure orbital or unhybrid orbital. Hybrid emo 18 and pure emo 12. The ratio is 3:2. This is one. Another question they will ask, sigma bond ki pi bond ki unna ratio aditharu. Sigma bonds count cheyachandi manam. Sigma bond 1 2 3 4 5 6 plus 7 8 9 10 11 12 sigma bonds and pi bonds 3 unnayandi, 3 pi bonds. So what is the ratio?
4:1 ఇలా మనం హైడ్రోకార్బన్స్ యొక్క హైబ్రిడేషన్ని, అందులో ఆర్బిటాల్స్ని, అందులో ప్యూర్ ఆర్బిటాల్స్ని, హైబ్రిడ్ ఆర్బిటాల్ అండ్ అన్హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని ఎస్టిమేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.